వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు ఒక హ్యాండ్ డిజైన్ అనేది చూద్దామండి. ముందుగా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత కింద నుంచి 4½ ఇంచ్‌కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. పైన వరకు పైనకి 4½ ఇంచ్, కిందనేమో 2½ ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకొని, నేను చూపించే విధంగా క్రాస్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటే మనకు వి షేప్‌లో కట్ అయిపోతుంది కదా! వి షేప్‌లో మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను మార్కింగ్ చేసిన విధంగా కట్ చేస్తున్నాను చూడండి. ఈ హ్యాండ్ కోసం లైనింగ్ క్లాత్ కూడా ముందుగానే కట్ చేసి పెట్టాను చూడండి ఈ విధంగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పెట్టేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనము మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా! దాన్ని లైనింగ్ పైన పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది చేసేసుకోవాలి చూడండి. ఇప్పుడు మొత్తం క్లాత్ అనేది సెట్ చేసేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత దానిపైన నుంచి ఒక స్టిచ్ అనేది మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నీట్‌గా. ఇలా మనం ఏదైతే డిజైన్ కట్ చేసుకున్నామో అదే విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలండి నీట్‌గా. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్‌లో ఉన్న క్లాత్ అనేది లైనింగ్ క్లాత్‌ని కూడా కట్ చేసేసుకోవాలి నీట్‌గా. మనం కుట్టుకున్న కుట్టు అనేది కట్ కాకుండా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మిడిల్‌లో ఈ విధంగా చిన్న ఘాటు అనేది పెట్టుకోవాలి. అక్కడక్కడ కొంచెం కొంచెంగా ఘాట్లనేది పెట్టుకుంటే మన క్లాతు రివర్స్ చేసుకునేటప్పుడు ఈజీగా ఫోల్డ్ అవుతుందన్నట్టు. చూడండి, ఈ విధంగా క్లాత్ అనేది రివర్స్ చేసుకోవాలి. మొత్తం లైనింగ్ క్లాత్ అనేది వెనక సైడ్‌కి వెళ్ళిపోయి మెయిన్ క్లాత్ మనకు పైనకొచ్చేలాగా మంచిగా నీట్‌గా సెట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సెట్ చేసేసుకొని మనం ఏదైతే స్టిచ్ చేసామో దాని పైన నుంచి మొత్తం డబల్ స్టిచ్ వేసేసుకొని రెడీ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను డబల్ స్టిచ్ అనేది వేసేసాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేశాను. దీనికి బార్డర్ అనేది వచ్చిందండి. ఆ బార్డర్ అనేది కిందన సైడ్‌న పెట్టకుండా డిజైన్ కోసం ఇలా బార్డర్ తీసుకొని 2 పీసెస్ చేశాను. చేసి పోట్లీ బటన్స్ అనేటివి రెడీ చేశాను. మనకు ఆపోజిట్ కలర్ ఏదైతే ఉంటుందో అది రెడీ చేసేసుకోవాలి. చూడండి, ఇలా పోట్లీ బటన్ రెడీ చేసి ఒక పీస్ పైన మనం పోట్లీ బటన్స్ అనేది పెట్టి స్టిచ్ చేసుకోవాలి నీట్‌గా. మనకెంత లెంత్ ఎంతుంది, దగ్గర దగ్గర కావాలి అంటే కొన్ని ఎక్కువ పెట్టుకోవాలండి. కొంచెం దూరంగా ఉంటేనే లుక్ బాగా కనిపిస్తది పోట్లీ బటన్స్ ఎప్పుడైనా. చూడండి, ఈ విధంగా పెట్టుకుంటూ నీట్‌గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పీస్ ఉంటుంది కదా! దాన్ని ఒక సైడ్ ఫోల్డ్ చేసుకున్నా సరిపోతుంది. లేదంటే పైపింగ్ వేసుకున్నా సరిపోతుందండి మీ ఇష్టము. ఇప్పుడు నేను మాత్రం ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి 2 సమానంగా పెట్టుకొని మన పోట్లీ బటన్స్ పైన పెట్టేసి స్టిచ్ అనేది చేసుకోవాలి నీట్‌గా. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు చిన్న కుట్టు అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే కుట్టు అనేది కనిపించకుండా నీట్‌గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా దానిపైన పెట్టేసి స్టిచ్ వేసుకున్న తర్వాత మనము ఏదైతే లైనింగ్ క్లాత్ తీసుకున్నామో దానికి రివర్స్‌లో మనం కుట్టుకున్నది రివర్స్‌లో మంచి మర్ర కింది లైనింగ్ వైపు ఉండేలాగా చూసుకొని దాని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనం స్టిచ్ వేసుకున్న క్లాత్‌ని రివర్స్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి. ఇలా లైనింగ్ పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకుంటే మనకు లైనింగ్ క్లాత్ అనేది కనిపించకుండా అణిగినట్టుగా ఉంటుందండి. ఇలా స్టిచ్ వేసుకోవడం వలన. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని క్లాత్ అనేది వెనక వైపుకు వెళ్ళి మనకు మెయిన్ క్లాత్ పైన వైపుకు పోట్లీ బటన్స్ కనిపించేలాగా చూసుకొని దాని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. లేదు మనకు ఇలా స్టిచ్ అవసరం లేదు అనుకుంటే ఒకటేసారి పైపింగ్ అయినా సరే వేసుకోవచ్చండి. అది మన చాయిస్. నేను మాత్రం ఈ విధంగా పెడుతున్నాను చూడండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే హ్యాండ్ రెడీ చేసుకున్నామో ఇప్పుడు ఆ హ్యాండ్ అనేది తీసుకోవాలి. తీసుకొని మనము మిడిల్‌లో పోట్లీ బటన్స్ ఉంది గదా! మన డిజైన్ వి షేప్‌లో కట్ చేసుకున్నది పైనది ఉంటుంది గదా! ముందుగా పైన సెట్ చేసుకోవాలండి. అలా నీట్‌గా సెట్ చేసుకొని ఇలా ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి హ్యాండ్ అనేది. పెట్టుకున్న తర్వాత మనం విడ్త్ అనేది కొలుచుకోవాలి. పోట్లీ బటన్స్ నుంచి అటు సైడ్ ఎంత ఉంది 2½ ఇంచు. ఇటు కూడా 2½ ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం మిడిల్‌లో కట్ చేసినప్పుడు క్లాత్ అనేది కొంచెం సాగినట్టుగా అయితుంది గదా! అందుకోసమే ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది నీట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా సెట్ చేసేసుకొని దాని పైన నుంచి నీట్‌గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో 2½ ఇంచ్ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఒక రఫ్ కుట్ అనేది ఇచ్చేసి కుట్ అనేది నీట్‌గా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చాలా బావుంటుంది హ్యాండ్ డిజైన్. అంటే బార్డర్ కింది వైపున రాకుండా మనకిలా ఒక డిజైన్ అనేది సెట్ చేసుకున్నామనుకోండి బ్యూటిఫుల్‌గా ఉంటుంది హ్యాండ్ డిజైన్ అనేది. చూడండి, ఇలా నీట్‌గా మనం సెట్ చేసుకొని అటు సైడ్ గూడా 2½ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం గదా! అక్కడి వైపు క్లాత్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే 2 వైపులా సమానంగా ఉంటుంది. కావాలంటే కింది సైడ్ మీరు పైపింగ్ వేసుకోవచ్చు. నేనైతే ఇలా క్లాత్ అనేది ఉల్టాయించేసాం గదా! ఆ విధంగా చేసుకున్నాను చూడండి. ఇప్పుడు రివర్స్‌లో తీసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా.
నీట్‌గా కట్ చేసుకోవాలి. మనం ఆగమాగం కట్ చేసుకుంటే హ్యాండ్ అనేది కట్ అయిపోతుంది. మనం నీట్‌గా క్లాత్‌ని చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఎక్కడ కట్ చేస్తున్నామో. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మంచి వైపు తీసుకొని ఇంకొక డబుల్ స్టిచ్ వేసుకుంటే కింది వైపు ఉన్న క్లాత్ అనేది మనం బ్లౌజ్ వేసుకున్నాం ఫోల్డింగ్ అనేది కాకుండా నీట్‌గా ఉంటుంది. ఇలా దాని పక్క నుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇలాంటి బార్డర్ శారీస్‌కి ఇలాంటి డిజైన్స్ అనేది సెట్ చేసుకుంటే చాలా లుక్‌గా ఉంటుంది. అందంగా కూడా కనిపిస్తుంది మనకు బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ అనేది. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చేసిందో హ్యాండ్ డిజైన్ చాలా బాగుందండి. ఇంకా కింద కావాలి అనుకుంటే కూడా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, పైపింగ్ వేసుకోవచ్చు. అది మన చాయిస్ అండి. నేనైతే ఈ విధంగా చూపించాను. వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.